ఇటు ఒక మనిషి కొత్త వ్యక్తి గడ్డం అది ఉంది, ఇటు వచ్చాడు బండి వేసుకొని డుగ్గు అంటుంది, పాత బండి పెద్ద బండి. ఆ మనిషి ఇటు వచ్చాడు, నేను లేచి ఇంట్లో పోయి ఆ మనిషి ఇటు వచ్చేటప్పుడు లానా పోయి ఇటు టీవీ స్విచ్ చేసి ఇంట్లో అన్నం రైస్ కుక్కర్ స్విచ్ చేసి టీవీ కాడ కూర్చోగానే మా అమ్మాయి పాము వచ్చింది అంది. పాము ఎదురింట్లో పోయింది. మా ఆయన బయటకు వచ్చేటప్పటికే ఈ ఇంట్లో నుంచి ఒక ఆమె కేకలు పెట్టుకుంటా వచ్చింది, అబ్బాయి మా బాబాయిని కొట్టారు రండి అయ్యా అనే వరకు బాగా నురుకుతా వచ్చాను. నేను ఆడికి రాగానే వచ్చి నుంచొన్నామా ఇట్లా చెయ్యూపింది, మాట అయితే రావట్లేదు, చచ్చిపోయినామా ఇట్లా చెయ్యూపి కింద పడ్డది. కింద పడంగానే వచ్చాము. ఇంకా ఆమె దగ్గరకు బాగాలేదు. వాళ్ళ ఆయన లోన ఉన్నాడు, వచ్చాడు. వస్తే ఏంది బాబాయ్ ఎట్లా జరిగింది ఏంటంటే ఎవరోనమ్మా వచ్చి కొట్టారు మమ్మల్ని తల మీద. బయటకు వచ్చాను, మా వెంకట్రావుని కేకేశాను, మా మేనల్లుని. వెంకట్రావు మమ్మల్ని కొట్టారు, రండి రండి అన్నాను. వచ్చారు, పోయారు, వాళ్ళు లేరు. ఇంట్లో ఒక మనిషి ఉండాలని ఆయన చెప్పాడు. 4 పోయారు కానీ లేడు లోన. వీళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు నేనైతే చూడాల, వచ్చే మనిషిని చూశాను. అంత నేను లోన పోయాక ఇంకొచ్చేటప్పటికి అంత అయిపోయింది. ఇంకా ఆయన నువ్వు నెత్తురు కారణలే, నువ్వు హాస్పిటల్లో పో, ఆమెను మేము చూసుకుంటాములే అంటే ఆయన హాస్పిటల్లో పోయాడు. వాళ్ళ ఆయన అయితే కనుక్కుంటాను అంటున్నాడు మనిషిని చూస్తే. వాళ్ళ ఆయనే చూశాడు. ఇద్దరిని చుట్టి తీసుకొని ఆధార్ కార్డులో అడిగాడంట, తీసుకొచ్చారంట, చూపించారంట, కొట్టాడంట. చుట్టి తీసుకొని జేబులోని చుట్టి తీసి ఇద్దరిని తల మీద పెట్టి కొట్టాడంట ఆయన అని ఆయన చెబుతున్నాడు.